డిగ్రీకి అప్లికేషన్ జేసుకోకండి. అవును, మీరు విన్నది కరెక్టే. డిగ్రీకి ఆన్‌లైన్ అప్లికేషన్ గాని, రిజిస్ట్రేషన్ గాని చేసుకోకండి. సో, ఎందుకు అనేది డీటెయిల్‌గా చెప్తాను. నేను ఆల్రెడీ థంబ్‌నెయిల్ లోపల గూడా పెట్టినా గదా! డిగ్రీకి అప్లికేషన్ జేసుకోవద్దని జెప్పి. సో, ఇది మీకు అర్థం గావాలంటే క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎండ్ దాకా జూడుర్రి. సో, తెలంగాణ దోస్త్‌కి సంబంధించి మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ సంబంధించి. ఫర్దర్ గూడా ఏ అప్డేట్స్ వచ్చినా గూడా మన ఛానల్ లోపల మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం గాబట్టి, మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగొస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ జేయండి. సో, థంబ్‌నెయిల్ లోపల డిగ్రీ చేయకండి అప్లికేషన్ అని జెప్పి ఎందుకు పెట్టినా గదా అంటే, సో, దానికి మీకు క్లియర్ కట్ క్లారిటీ అనేది నేనిస్తా. సో, మనోళ్ళు డిగ్రీకి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుందాం అనుకున్నోళ్ళు ఒకవేళ సీఈసీ వాళ్ళైతే ఏం గాదు. ఓకేనా. సో, మీకు వేరే ఆప్షన్ ఏముండది. ఓకేనా. సీఈసీ వాళ్ళైతే మోస్ట్‌లీ మీరేందంటే డిగ్రీ చూజ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంపీసీ అండ్ బైపీసీ. సో, సీఈసీ వాళ్ళకి నేను చెప్పట్లేదు. సీఈసీ వాళ్ళు ఆన్‌లైన్ అప్లికేషన్ మీరు చేసుకోండి. మీకు ఒకవేళ బ్యాక్‌లాగ్స్ లేకపోతే నా ఒపీనియన్ ఏందంటే ఫేజ్ 1 లోపల అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోండి. మనకి ఫేజ్ 1 లోపల రిజిస్ట్రేషన్ ఫీ అనేది 200 మాత్రమే ఉంటది. ఓకేనా. సో, అస్సలే మిస్ చేసుకోకుర్రి. సీఈసీ వాళ్ళు ఫేజ్ 1 లోపల రిజిస్ట్రేషన్ అనేది జేసుకోర్రి. మీకు ఎక్కువ ఆప్షన్స్ అనేది ఉండదన్నట్టు సీఈసీ వాళ్ళకి. ఓకేనా. సో, డిగ్రీ అనేది ఆప్షన్ ఉంటది. సో, మీరు ఒకవేళ సీయూఈటీ రాసి ఉంటే మాత్రం మీకు అటు సైడ్ అనేది మనకు అడ్మిషన్స్ అనేది యూనివర్సిటీస్ లోపల అయితా ఉంటాయి కాబట్టి, సో, అట్లా మీకు హెల్ప్‌ఫుల్ అయితదన్నట్టు. ఓకేనా. సో, లేకపోతే మీరు డీసెట్, లాసెట్ ఇవి రాసినా గూడా లేకపోతే పీఈ సెట్ రాసినా గూడా అటు సైడ్ హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా. సో, నాకు ఏ ఆప్షన్ లేదు బ్రో అనుకున్నోళ్ళు మాత్రం సీఈసీ అయిపోయిన తర్వాత ఫేజ్ 1కి దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకొని బెట్టుకోర్రి. ఓకేనా. ఏ కోర్స్ చేస్తే బావుంటదని జెప్పి ఆలోచించుకొని బెట్టుకోర్రి. ఓకేనా. సో, సీఈసీ వాళ్ళకి గాకుండా నేను ఈ మెయిన్‌గా ఈ థంబ్‌నెయిల్ ఎవరి కోసం బెట్టినా గదా అంటే ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళ కోసం బెట్టినా. ఓకేనా. సో, ఏమని బెట్టినా డిగ్రీ అప్లికేషన్ జేసుకోకండి అని జెప్పి. సో, ఎందుకు అనంటే మీరు ఒకవేళ డిగ్రీ అప్లికేషన్ బెట్టుకొని ఓకేనా. ఎంపీసీ ఆర్ బైపీసీ వాళ్ళు డిగ్రీ అప్లికేషన్ బెట్టుకొని ఒక ఆప్షన్ లాగా డిగ్రీని పెట్టుకొని ఓకేనా. డిగ్రీని ఒక ఆప్షన్ లాగా బెట్టుకొని మీరు ఓకేనా. సో, బీ ఫార్మసీకి అప్లికేషన్ బెట్టుకుందాం అనుకున్నా, ఫార్మ్ డీకి అప్లికేషన్ బెట్టుకుందాం అనుకున్నా, లేకపోతే ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్‌కి అప్లికేషన్ బెట్టుకుందాం అనుకున్నా, అగ్రికల్చర్‌కి అప్లికేషన్ బెట్టుకుందాం అనుకున్నా, హార్టికల్చర్, ఫిషరీస్ ఓకేనా. లేదంటే నర్సింగ్, ఏహెచ్ఎస్ వీటికి అప్లికేషన్ పెట్టుకుందాం అనుకున్న బైపీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓకేనా. సో, నేను డిగ్రీకి అప్లికేషన్ పెట్టుకుంటా. ఓకేనా. డిగ్రీకి అప్లికేషన్ పెట్టుకొని ఒక ఆప్షన్ కింద నేను డిగ్రీని పెట్టుకొని బీ ఫార్మసీ, ఫార్మ్ డి, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్‌కి నేను నర్సింగ్‌కి లేకపోతే ఏహెచ్ఎస్‌కి అప్లికేషన్ పెట్టుకుంటా అనుకున్నోళ్ళకి మాత్రం ఇది వర్కౌట్ కాదు. మెయిన్‌గా బైపీసీ‌వోళ్ళకు ఇది వర్కౌట్ కాదు. ఓకేనా. సో, ఎందుకు వర్కౌట్ కాదంటే, మనకు బైపీసీకి సంబంధించిన కౌన్సెలింగ్స్ అనేది డిలే అయితాయి అన్నట్టు. చాలా అంటే చాలా లేట్‌గా అయితే అయితాయి అన్నట్టు. సో, ఎప్పుడైతే మరి అంటే ఆగస్ట్ లోపల మనకు ఈ కౌన్సెలింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ కావడం అయితే జరుగుతాయన్నట్టు. ఓకేనా. సో, జులై, ఆగస్ట్ లోపల జులై లాస్ట్ వీక్, ఆగస్ట్ లోపల ఈ కౌన్సెలింగ్‌లన్నీ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతాయన్నట్టు. కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత కూడా మీకు యూజ్ అనేది ఉండది. ఓకేనా. ఎందుకు అనంటే మీకు ఇట్లకెళ్ళి ప్రెషర్ అనేది అయితా ఉంటదన్నట్టు. ఎట్లకెళ్ళి ప్రెషర్ అయితది? డిగ్రీ నుండి మీకు ప్రెషర్ అనేది అయితా ఉంటదన్నట్టు. ఎందుకంటే డిగ్రీకి సంబంధించిన అడ్మిషన్ షెడ్యూల్ అనేది డిఫరెంట్. మనకు జూలై లోపల కాలేజ్‌లు స్టార్ట్ కావాలి అని చెప్పి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేషిర్రు. ఓకేనా. సో, ఫస్ట్ జూలైకి వీళ్ళు కాలేజ్ స్టార్ట్ కావాలి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. కమెన్స్‌మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ సెమిస్టర్ 1కి సంబంధించిన క్లాసెస్ అనేది ఫస్ట్ జూలై నుండే స్టార్ట్ కావాలని చెప్పి అన్నారన్నట్టు. సో, ఫస్ట్ జూలై కాకపోయినా కూడా 15 జూలై వరకు కాలేజ్‌లన్నీ కూడా స్టార్ట్ అయితాయి అన్నట్టు. సో, మనకు బైపీసీకి సంబంధించిన కౌన్సెలింగ్స్ ఏవి కూడా మనకు అప్పటి వరకు స్టార్ట్ కావు. ఓకేనా. సో, మీకు మంచి ర్యాంక్ వస్తది. ఓకేనా. అండ్ మీకు మంచి మార్కులున్నాయి. మంచి ర్యాంక్ వస్తది. మీరనుకున్న ఫార్మసీ, ఫార్మ్ డి, అగ్రికల్చర్ సీట్ వస్తది అనే కాన్ఫిడెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే ఒక అడ్వైస్ ఇస్తా. డిగ్రీకి అప్లికేషన్ పెట్టుకోకుర్రి. ఓకేనా. డిగ్రీకి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు సీటొస్తది. సీటొచ్చిన తర్వాత సో, అది ఫేజ్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు సీటొస్తది. సీటొచ్చిన తర్వాత డిగ్రీ సైడ్‌కెళ్ళి ప్రెషర్ అనేది అయితా ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అప్లికేషన్‌కి ఒక 200 పెట్టి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఓకేనా. సో, దాని తర్వాత మనకు అప్లికేషన్ చార్జెస్ 200 ఉంటాయి. అండ్ సీటొచ్చిన తర్వాత ఒక 500 వరకు పే చేయాల్సుంటది. 500-1000 రూపీస్ డిపెండింగ్ అపాన్ ద కాలేజ్. ఓకేనా.
అండ్ తర్వాత కాలేజ్‌కెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇయ్యాల్సుంటది. ఆఫ్‌లైన్ లోపల సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సుంటది. ఇవన్నీ గూడా చేయాల్సుంటదన్నట్టు మన సీట్‌ని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఓకేనా? సో, నేనేం జెప్తున్నా గదా! అంటే మీకు ఒకవేళ నర్సింగ్ సైడు, ఫార్మసీ సైడు, ఫార్మ్-డీ సైడు, డిగ్రీ గాకుండా అదర్ దాన్ కోర్సెస్‌కి ఇంట్రెస్ట్ ఉంది. అండ్ అందులోపల మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు అనుకుంటే మాత్రం ఈ డిగ్రీకి అప్లికేషన్ పెట్టుకోకుర్రి. ఎందుకంటే డిగ్రీ వాళ్ళు ఫోర్స్ చేస్తా ఉంటారన్నట్టు జాయిన్ గా, జాయిన్ గా, జాయిన్ గా అని జెప్పి. ఓకేనా? సో, అదొకటి మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ వెన్ కమ్స్ టు ఎంపీసీ. ఎంపీసీ వాళ్ళకి గూడా ఒకటేంది గదా! అంటే సేమ్ అడ్వైస్ నేనిస్తా. ఒకవేళ నీకు మంచి ర్యాంక్ ఉంది బ్రో. ఓకేనా? సో, వెబ్‌సైట్ లోపల మంచి ర్యాంక్ వస్తదనే కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఈ దోస్త్‌కి అప్లికేషన్ పెట్టుకోకు. ఓకేనా? దోస్త్‌కి అప్లికేషన్ నువ్వు ఎప్పుడు పెట్టుకోవాలి గదా! అంటే నీకు మంచి మార్కులు లేవు. సారీ, మంచి ర్యాంక్ అనేది లేదు. మంచి ర్యాంక్ అనేది రాదు అనుకున్న సిట్యుయేషన్ లోపల. ఓకేనా? ఎంసెట్ రాసినావు. వీళ్ళకేముంటది జేఈఈ మెయిన్స్ ఉంటది. ఎంసెట్ ఉంటదన్నట్టు. ఒకవేళ మీరు ఇంకేదన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అటు సైడ్ చూద్దాం అనుకుంటున్నారు. మీకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది అనుకుంటే మాత్రం సపోజ్ ఇఫ్ యూ హావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. ఓకేనా? మంచి ర్యాంక్ వస్తది. నేను అనుకున్న కోర్స్ లోపల నేను జాయిన్ కాగలుగుతా అనే కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం డిగ్రీకి అప్లికేషన్ పెట్టుకోకు. ఏముంది బ్రో 200 తోటి అయ్యేదేమున్నదనుకుంటే అప్లికేషన్ పెట్టుకో. ప్రాబ్లమ్ ఏం లేదు. 200 తోటి అయ్యేదేముందనుకుంటే మాత్రం అప్లికేషన్ పెట్టుకో గానీ, సర్టిఫికేట్స్ సబ్మిట్ చెయ్యకు. ఓకేనా? నీకు నీ మీద కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం డిగ్రీ లోపల జాయిన్ కాకు. ఓకేనా? డిగ్రీ అప్లికేషన్ పెట్టుకోకు. నీకు నీ మీద కాన్ఫిడెన్స్ ఉంటే డిగ్రీ లోపల సీటొస్తే జాయిన్ కాకు. ఓకేనా? ఒకసారి సర్టిఫికేట్‌లు సబ్మిట్ జేసినావు అంటే, ఈ డిగ్రీ వోళ్ళకి సంబంధించిన స్కాలర్‌షిప్‌ల అప్లికేషన్‌లు ఇవన్నీ గూడా తొందర కంప్లీట్ చేసేత్తారన్నట్టు వాళ్ళు. ఓకేనా? వాళ్ళకెందుకంటే ఈ స్టైఫండ్‌లు అవి ఇవి వస్తా ఉంటాయన్నట్టు. మనకు దాన్నేమంటాం కదంటే రియంబర్స్‌మెంట్ వస్తా ఉంటది. ప్రైవేట్ కాలేజోళ్ళైతే అయితే ఫస్ట్ అప్లికేషన్ చేసేస్తారన్నట్టు వాళ్ళు. మళ్ళా మీరు వేరే ఏదైనా కోర్స్ చేద్దాం అనుకుంటే ఆ కోర్స్‌కి సంబంధించి స్కాలర్‌షిప్ రాదు. కాబట్టి నేనేం చెప్తానంటే ఇఫ్ యూ హావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ అది నువ్వు ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, సీఈసీ అయినా ఏ గ్రూప్ అయినా సరే, నువ్వనుకున్న కోర్స్ లోపల నీకు సీట్ వస్తది అనే కాన్ఫిడెన్స్ ఉంటే, నువ్వు ఈ డిగ్రీకి అప్లికేషన్ పెట్టుకోకు. ఓకేనా? ఒకవేళ అప్లికేషన్ పెట్టుకున్నా గూడా రూ. 200 ఫేజ్ 1లోనే అప్లికేషన్ పెట్టుకో. వెబ్ ఆప్షన్‌లో పెట్టుకో. ఓకేనా? సీటొస్తే ఆ సీట్‌ని కన్ఫర్మ్ చేసి పెట్టుకో. సో, వెయిట్ జెయి. ఓకేనా? కానీ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ జేయకు. ఓకేనా? సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ జేయకు. ఇట్స్ మై అడ్వైస్. ఒకసారి నువ్వు సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసినావంటే వాళ్ళకి స్కాలర్‌షిప్‌కి యాక్సెస్ ఇచ్చినట్టే. ఓకేనా? సో, వాళ్ళు స్కాలర్‌షిప్ అప్లికేషన్‌లు అన్నీ గూడా ఏస్తా ఉంటున్నారు. తర్వాత నువ్వు బయోమెట్రిక్ ఒకసారి పెట్టినావంటే దానికి మనం ఏం జేయలేం. కాలేజ్‌కెళ్ళి ఫార్వర్డ్ అయినా గూడా మనం ఏం జేయలేమన్నట్టు. సో, అవన్నిటిని మళ్ళీ క్యాన్సిల్ ఏపియాలంటే పెద్ద ప్రాసెస్. ఓకేనా? బైపీసీ వాళ్ళకి సంబంధించి ఆగస్ట్ తర్వాతనే కౌన్సెలింగ్‌లన్నీ స్టార్ట్ అయితాయి. అండ్ దాంతో పాటుగా మనకు డిగ్రీకి సంబంధించిన క్లాసెస్ అనేది జూలై లోపల స్టార్ట్ అయితాయి. ఓకేనా? జూలై లోపల స్టార్ట్ అయితాయి. ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన కౌన్సెలింగ్‌లనేది ఎంపీసీ వాళ్ళకెప్పుడు స్టార్ట్ అయితాయి గదా! అంటే ఎంపీసీ వాళ్ళ వెబ్‌సైట్ కౌన్సెలింగ్ అనేది జూలై ఫస్ట్ వీక్ అట్లా స్టార్ట్ అయితదన్నట్టు. ఈ డిగ్రీ కాలేజీలు స్టార్ట్ అయిన తర్వాతనే ఈ వెబ్‌సైట్‌కి సంబంధించి మనకు ఫేజ్ 1 అనేది స్టార్ట్ అయితదన్నట్టు. ఓకేనా? సో, డిగ్రీ కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాతనే ఫేజ్ 1 రిజల్ట్స్ అయితే రిలీజ్ అయితాయన్నట్టు. ఓకేనా? సో, ఇదంతా పెద్ద టాస్క్ ఇది. కాబట్టి ఏందంటే సర్టిఫికేట్‌లు సబ్మిట్ జేయకుండా నువ్వు అప్లికేషన్ జేసుకొని ఓకేనా? సో, ట్రై చేద్దాం అనుకుంటే చెయ్యి కానీ సర్టిఫికేట్‌లు సబ్మిట్ జేయకు. ఇప్పుడు మనకు అప్లికేషన్‌కి 200 అయితాయి. కాలేజ్ లోపల జాయిన్ కావడానికి ఒక రూ. 500, రూ. 2000 కడతావు. మహా అంటే నువ్వు ఎంత అంటే ఒక 2000 టు ఓకేనా? 3000 వరకు ఖర్చు పెడతావన్నట్టు. ఓకేనా? 2000కెళ్ళి 3000 వరకు ఇన్వెస్ట్ చేస్తావు డిగ్రీ మీద. ప్రాబ్లమ్ ఏం గాదు. కానీ సర్టిఫికేట్‌లు ఇచ్చినావనుకో వాళ్ళు మళ్ళీ ఇయ్యరు. ఓకేనా? ఒకవేళ నీకు వేరే కాలేజ్ లోపల సీట్ వచ్చిందనుకో సపోజు అందులోపల జాయిన్ కావడానికి సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేయడానికి మనకు 1 వీక్ ఆఫ్ టైమ్ మాత్రమే ఇస్తారు. హార్డ్‌లీ ఓకేనా? ఒక్కో కాలేజీలో 2 రోజులు, 3 రోజులు ఇస్తారు. ఒక్కో కాలేజీలో 1 వీక్ వరకు ఇస్తారు. ఒక్కొక్క కాలేజ్ వాళ్ళు 4-5 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారన్నట్టు. సర్టిఫికేట్‌లు సబ్మిట్ చెయ్యకు. సబ్మిట్ చేస్తే ఇబ్బంది పడతావు. ఓకేనా? సో, డిగ్రీ ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే నాకు ఏ ఆప్షన్ లేదు బ్రో. ఓన్లీ నాకు డిగ్రీ మాత్రమే ఆప్షన్ అనుకున్నోళ్ళు మాత్రమే డిగ్రీ అప్లికేషన్ పెట్టుకోరి. సేఫ్ సైడ్ ఉంటది బ్రో ఏముంది 2, 3 వేలతోటి అయ్యేదేముంది అనుకుంటే అప్లికేషన్ పెట్టుకో. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేయకు. ఓకేనా? సో, కాన్ఫిడెన్స్ లేదు. నాకు సీట్ రాదు. వేరే ఏ కోర్సులు లేవు. నాకు డిగ్రీ అనేది ఓన్లీ ఆప్షన్ అనుకున్నప్పుడు మాత్రమే డిగ్రీకి ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోరి. ఓకేనా? సో, ఇది నా అడ్వైస్. అండ్ ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. మనం ప్రీవియస్‌గా మస్తు వీడియోలు చేసుకున్నాం. ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్‌గా చేసుకుంటా ఉంటాం. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయరి.
అండ్ ఫర్దర్‌గా ఎట్లాంటి వీడియోస్ చేసుకుందామంటే, సో, నేను డిగ్రీకి సంబంధించిన కోర్సెస్ ఏముంటాయని చెప్పి, సో, నేను ఒక లిస్ట్ చేస్తా. దాని తర్వాత వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వెబ్ ఆప్షన్ వీడియో చేస్తా. సో, ఇంకా ఫర్దర్‌గా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే చేసుకుందాం. ఓకేనా? సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.